2025లో క్లౌడ్ కిచెన్ ఎలా స్టార్ట్ చేయాలి? క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ రిజిస్ట్రేషన్ లైసెన్సెస్ చాలా మంది చేసుకోరు. అది చాలా మేజర్ పాయింట్. మళ్ళీ ఫ్యూచర్ లో మీకు అసలు ప్రాబ్లం రాకుండా ఎస్పెషల్లీ అథారిటీస్ నుంచి, పోలీస్ నుంచి రిజిస్టర్ చేసుకోండి, లైసెన్సెస్ అనేది తెచ్చుకోండి. రెండోది మార్కెట్ రీసెర్చ్. ఫైండ్ యూర్ నీష్. ఎలాంటి ఫుడ్ ఐటమ్ ఎట్లాంటి వాళ్ళకి అమ్ముతారు, ఎట్లాంటి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ వెళ్తున్నాయి, ఎట్లాంటి వెళ్ళట్లేదు, ఎట్లాంటి వాటిలో ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది మనకి, ఇవన్నీ రీసెర్చ్ చేసుకొని ఒక నీష్ సెలెక్ట్ చేసుకో. అండ్ మేక్ షూర్ ఆ నీష్ లో నువ్వు కొంచెం డిఫరెన్షియేట్ అయ్యేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ చాయ్ వల్ల అవ్వచ్చు, నీలోఫర్ చాయ్ అవ్వచ్చు, ఇట్లా మల్టిపుల్ పొజిషనింగ్స్ కానీ, బ్రాండింగ్ కానీ, యూఎస్పీ ఉండేటట్టు చూసుకోండి. మూడోది సెటప్. మీ ఇంటి కిచెన్ నుంచే నువ్వు బిజినెస్ చేస్తావా, లేకపోతే వేరే కిచెన్ రెంట్ కి తీసుకుంటావా, లేక వేరే వెండర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే దాన్ని నీ బ్రాండింగ్ తో అమ్ముతావా అని చెప్పి ఫిక్స్ అవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే క్వాలిటీ ఇస్ ద కీ. ఇప్పుడు గులాబ్ జామున్ కొన్నా పైకి చూడడానికి బాగుంటుంది కానీ లోపలంతా గట్టికుంటే ఎవరు తినరు. క్వాలిటీ అనేది నీ రా మెటీరియల్స్ నుంచి నువ్వు ఎలాంటి రెసిపీ వాడుతున్నావు అని చెప్పేసి ఇంకా చాలా ఫ్యాక్టర్స్ పైన ఉంటుంది. మేక్ షూర్ ద క్వాలిటీ ఇస్ రియలీ హై. ఇవన్నీ చేసుకుంటూనే బ్రాండింగ్ అండ్ ప్యాకేజింగ్ పైన ఫుల్ గా ఫోకస్ చేయాలి. మార్కెట్ లో ఉన్న ప్రొడక్ట్స్ కన్నా నీ ప్యాకేజింగ్, నీ బ్రాండింగ్ గానీ అట్రాక్టివ్ గా, డిఫరెంట్ గా ఎలా ఉందో స్టాండ్ అవుట్ అయ్యేటట్టు చూసుకో. అండ్ చాలా మంది ఓవర్లుక్ చేసేది ప్రాఫిట్. ఫుడ్ బిజినెస్ ప్యాషన్ తో వచ్చినా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిట్ లేకపోతే బిజినెస్ అవ్వదు. సో డే 1 నుంచి యూనిట్ ఎకనామిక్స్ పైన ఫోకస్ చేయండి. ఒక డిష్ అమ్మితే మీకు ఎంత ప్రాఫిట్, ఎంత లాస్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుని స్టార్ట్ చేయండి. సో 2025 లో ఎవరైతే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ రీల్ చేయండి.